హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఎగ్లెస్ ప్లమ్ కేక్. ఇది గోధుమ పిండి బెల్లంతో చేసింది. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. దీనికోసం ఒక గిన్నెలో ఫ్రెష్గా పిండుకున్న ఆరెంజ్ జ్యూస్ 1 కప్ తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్స్, పిస్తా, చెర్రీస్, బ్లాక్ కిస్మిస్, ఆప్రికాట్, కట్ చేసుకున్న ఖర్జూరం, కట్ చేసుకున్న జీడిపప్పు, టూటీ ఫ్రూటీ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల ఒక గిన్నెలో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. 1/4 కప్ బేకింగ్ సోడా, 1/2 కప్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న బెల్లాన్ని కరిగించుకొని వడగట్టుకున్నది, ఒక 200 గ్రామ్స్ బెల్లాన్ని కరిగించుకొని వడగట్టుకున్నది దీనిలో పోసుకోవాలి. ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఇందులో 1 కప్ పాలు కూడా పోసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్నాక ఇందులో వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కలిసాక ఇందాక నానబెట్టుకున్న నట్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు బేకింగ్ టిన్లో బేకింగ్ పేపర్ పెట్టేసేసుకొని బ్రష్తో నెయ్యిని కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక కేక్ టిన్ని ఇలా కదిలిస్తే గాలి ఎక్కడ లేకుండా ఉంటుంది. లోపల సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, టూటీ ఫ్రూటీ వేసేసుకొని ప్రీహీట్ అయిన కడాయిలో ఇది పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ కేక్ని కుక్ చేసుకోవాలి. ఇది చల్లారాక ఇలా ప్లేట్లోకి బౌల్ ఇస్తే కేక్ టిన్కి అతుక్కోకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బేకింగ్ పేపర్ని తీసేయాలి. ఇలా సింపుల్గా ఈజీగా ప్లమ్ కేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా ఇంట్లోనే ఇలా కేక్ని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అచ్చం బేకరీ స్టైల్లో లాగే ఉంటుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.